హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలతో పాటు ఆ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ పార్టీ వెనకున్న వ్యూహాలు, వాళ్ళు వాళ్ళు పాటిస్తున్న వ్యూహాలు, ఆ వ్యూహాల వెనకున్న రాజకీయం, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగమా? లేదంటే రాజకీయంగా వాళ్ళకు ఉపయోగమా? అనే అంశాలను కూడా పరిశీలిద్దాం. ఎందుకంటే దాదాపు 2, 3 రోజులుగా డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు పైన పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది. నిన్న ఫెయిల్ అయింది ఆ బిల్లు. మొన్న ఓటింగ్ పెడితే 2/3 మెజారిటీ రాలేదు. ప్రభుత్వం పెట్టిన బిల్లు వీగిపోయింది. వీగిపోయిన తర్వాత ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ర్యాలీలు చేయాలి, నిరసనలు చేయాలి అని చెప్పారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలే నిరసన చేయాల్సిన పరిస్థితి, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళా బిల్లు వల్ల అని చెప్తున్నారు. కానీ మహిళా బిల్లు కాదు అది డీలిమిటేషన్ బిల్‌తో పాటు ఉన్న మహిళా బిల్లు. ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి. మిగతా దేశం అంతా ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి వేరేగా ఉంది. మరి అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమా, దురదృష్టమా తెలవదు గానీ, ఇక్కడున్న రాజకీయ పార్టీలు, ఇక్కడున్న మీడియా మొత్తం ప్రపంచం దేశం ఒకవైపు ఉంటే వీళ్ళు ఇంకొక వైపు వీళ్ళు ఒక రకంగా ఆలోచిస్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఒకే మాట మీద ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఒకే మాట మీద ఉన్నారు. ఏది మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ పైన. మరి ఒకే మాట మీద దేనికోసం ఉన్నారు? నిజంగా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం అని ఉన్నారా? మహిళలకి ఏమైనా రిజర్వేషన్ అని ఉన్నారా? లేదా మోడీ కోసం మాత్రమే ఉన్నారా? అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా. ఏంటి మీ ఉద్దేశ్యం? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. అది అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. 2014 నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నా అధికారం, ప్రతిపక్షం సంబంధం లేకుండా వాళ్ళకి గెలిచిన ఎంపీలని తీసిపోయి మోడీ దగ్గర తాకట్టు పెట్టినట్టు పని చేస్తున్నారు అనేది ఒక చర్చ. అది ఇద్దరు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ విషయంలో మరీ ప్రపంచానికి తెలిసింది ఒకే మాట మీద ఉన్నారు. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఏం సాధించినాయి బిల్లును అడ్డుకొని అని ఆయన మాట్లాడితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఇదొక జాతి ద్రోహం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇద్దరు చెప్పేది ద్రోహం చేశారు. మోడీ గారికి మద్దతు ఇవ్వకుండా, ఎన్‌డీఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా ద్రోహం చేశారని చెప్తున్నారు ఇద్దరు కూడా. మీ ద్రోహాలు, మీ మాటలు, మీ ఎత్తులు, మీ పొత్తులు, మీ ఒకే మాట మీద చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి రావటం వెనక మోడీ ప్రమేయము, మోడీ కోసము ఉందా? రాష్ట్రం కోసం ఉందా? అంటే రాష్ట్రం కోసం కంటే మీరు మోడీ కోసం ఎక్కువ తపన పడుతున్నట్టు, తహతహలాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అధికార ప్రతిపక్షాలు ఎప్పుడున్నా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారికి అన్‌కండిషనల్‌గా అంటే బేషరతుగా మద్దతిచ్చారు. ఈ ఒక్క బిల్లేగా చాలా బిల్లులలో. మరి ఇచ్చినందువల్ల ఏమొచ్చింది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, "ఏం సాధించారు మీరు? దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు అడ్డుకోవటం వల్ల ఈ బిల్లును" అన్నారు. మీరేం సాధించారు? 2014 నుంచి ఈ రోజు వరకు అన్‌కండిషనల్‌గా అడగక అడగకపోయినా మద్దతిస్తూ వస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కేంద్రంలో ఏదైనా బిల్లు పెడితే. అది తెలుగుదేశం కావచ్చు, ఈయన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఏం సాధించారు? ప్రత్యేక హోదా సాధించారా? ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా? లేదా రాష్ట్ర రాజధానికి సంబంధించి మేమే నిర్మిస్తామని ఏమైనా డబ్బులిచ్చారా? పోలవరానికి డబ్బులిచ్చారా? ఏమొచ్చింది? అన్‌కండిషనల్‌గా మీరిచ్చే మద్దతు వల్ల మీ కేసులు మాఫీకో, మీ కేసులు డిలేకో పనికొస్తున్నాయేమో. ఇద్దరు. ఇటు ముఖ్యమంత్రి గారు గాని, ప్రతిపక్ష నాయకుడు గాని. లేదా మీ కుటుంబ సభ్యుల ఆస్తులు కాపాడుకోవడానికి పనికొస్తున్నాయేమో. అంటే ఆంధ్రప్రదేశ్ నేను ముందన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమా, దురదృష్టమా అంటే ఇక ఆలోచించుకోవాలి ప్రజలు. ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకుల వల్ల, వీళ్ళు చెప్పే మాటల వల్ల, వీళ్ళు రాష్ట్రం కోసం మేము పనిచేస్తామంటే నమ్మాలా? ఏమైంది ప్రత్యేక హోదా? ఇదే ఒకే మాట మీద చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ సందర్భంలో 2014, 19 వేరు, 2019, 24 వేరు, 2024 నుంచి 29 టర్ము ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఎన్‌డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఆధారపడి ఉంది. ఇప్పుడు మీరిద్దరు ఒకటై ఒకే మాట మీదకొచ్చి ప్రత్యేక హోదా అడగండి. అడగరు. ఇదే ఒకే మాట ప్రత్యేక హోదా కోసం మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌కి 10 సంవత్సరాల పాటు మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మీ ప్రభుత్వాన్ని నిలబెడతాం. అమరావతి రాజధానికి డబ్బులు ఇస్తానంటేనే మొత్తం కంప్లీట్‌గా అప్పు కాదు మీరు డబ్బులు, నిధులు ఇస్తానంటేనే, పోలవరం పూర్తి చేస్తానంటేనే, ఈ 3 అంశాల్లో మా స్టాండ్ ఇది.
నేను జగన్మోహన్ రెడ్డి ఒకే స్టాండ్ మీద ఉంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? చెప్పడు. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇక్కడ ఆయన విధ్వంసకారుడు, ఈయన వినాశకారి, ఆయన గోడలది, ఈయన కత్తి, ఈ ఈ నరకాసుర చరిత్ర, నారాసుర చరిత్ర ఇవి చెప్పుకోవటం తప్ప దీంతోని ప్రజలకి ఏమొస్తది? ఏమొరిగిద్ది? ఏ రోజైనా ఈ పేపర్‌లు, టీవీ ఛానెల్ గాని, ఈ మీడియా గాని, ఆ దిశగా వాళ్ళిద్దరిని కలిపి ఢిల్లీ పంపించి ప్రత్యేక హోదా సాధించి పెట్టండి, సాధించుకొని రండి. ఎందుకంటే అన్‌కండిషనల్‌గా 2014 నుంచి ఈ రోజు వరకు 2 పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్‌కండిషనే. ఆయనకున్న నలుగురు, ఐదుగురు ఎంపీలుంటే మద్దతు చెయ్యెత్తడమే పోయి. వాళ్ళు అడగాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా అదే పరిస్థితి. అధికారంలో ఉంటే ఎట్లాగో మద్దతే. ఇక చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్‌గా పొత్తే. ఈయన అన్‌అఫీషియల్ జగన్మోహన్ రెడ్డి. ఈ రిస్క్ ఏదో, ఈ ఐక్యత ఏదో, ఈ ఒకే మాట మీద నిలబడే, ఒకే లైన్‌లో ఉండే ఇదేదో ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజల కోసం పాటుపడితే మీరు నిజంగా మీ రాజకీయ పార్టీలు మీరు చేసే రాజకీయం ప్రజల కోసం అన్నట్టు. లేదు అంటే మీరు కేవలం మోడీ కోసమే మీ ఒకే మాట. ఆ మోడీ కోసం ఎందుకంటే దాని వెనక కేసులో సీబీఐయో, ఈడీయో, ఐటీయో ఈ ఇద్దరికీ ఉంది ఈ భయం. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే దీంట్లో ఎవ్వరు తీసి కట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికీ కేసుల భయం ఉంది. ఇద్దరికీ అక్రమాస్తుల సంపాదన భయం ఉంది. లేనప్పుడు ఎందుకు మీరు భయపడాలి? పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటువంటోళ్ళు నరేంద్ర మోడీకి ఎదురొడ్డి పోరాడుతుంటే ప్రజల కోసం, వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ రాష్ట్రాలు వెనకబడిపోయినాయా? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండటం వల్ల? మద్దతు ఇయ్యకపోతే? వెనకబడలేదు కదా! లేదు మీరు మద్దతు ఇయ్యటం వల్ల ఏమైనా కొత్తగా ఒరిగింది ఏమైనా ఉందా? ఏం లేదు కదా! వచ్చిందల్లా ఏం లేదు. మేము కేసులు మాఫియో మీ సంపదను కాపాడుకోవడానికి పనికొస్తుంది. పబ్లిసిటీ పనికొస్తుంది తప్ప, మమతా బెనర్జీ, స్టాలిన్‌కి వచ్చిన నష్టమేంది? ఆ రాష్ట్రాలకు వచ్చిన నష్టమేంది? మనకొచ్చిన లాభమేంటి? మీరు మద్దతు ఇయ్యటం వల్ల. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోండి. మీరిచ్చే మద్దతులో ప్రజల కోణం ఏంటి? రాష్ట్రం కోణం ఏంటి? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని 2024లో నమ్మి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాడు. మోడీ గారితోని సఖ్యత అంటాడు. చాలా అభివృద్ధి చేస్తా అంటాడు. చూద్దామని ఎశారు. ఆ సఖ్యత ఏమైందో అది ఎడిపోయిందో గానీ, కేవలం కొడుకు ఎలివేషన్ పనికొస్తుంది. వారి కేసులో ఇంకోటో, ఇంకోటో లేదంటే వారికి పబ్లిసిటీ పనికొస్తుంది తప్ప రాష్ట్రానికి పనికొస్తున్నట్టు అనిపియట్లేదు. ఇది ఒక వార్త అయితే మహిళల కలలను చిదిమేశారట విపక్షాలది భ్రూణ హత్య అని నిన్న జాతినుద్దేశించి నరేంద్ర మోడీ గారు 30 నిమిషాలు మాట్లాడారు. భ్రూణ హత్య అట. మహిళల ఏంటిది కలలను చిదిమేశారట. ఎవరు? చిదిమేసింది మీరు అని మహిళలు అనుకుంటున్నారు. మీకు నిజంగా నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే 2023లో ఎప్పుడో పాస్ అయిన బిల్ అది. 106 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 543 సీట్లలో 33% మహిళలకు రిజర్వ్ చేస్తూ మీరు ఆమోదించారు. అది అమలే ఆలస్యం ఉంది. అది గూడా మళ్ళా అమలు గూడా మొన్న ఏప్రిల్ 16 నుంచి అమలైతున్నట్టు గెజిట్ ఇచ్చేసారు. డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసారు. అమలుకి నోటిఫికేషన్ వచ్చింది. మరి అమలైతున్న దాన్ని ముందు అమలు చేయకపోయారా? మళ్ళా దాంట్లో ఈ అమెండ్మెంట్ అనే మెలకెందుకు పెట్టారు? దేనికి అమెండ్మెంటు? అంటే డీలిమిటేషన్ చేశాట 850 సీట్లు చేసి దాంట్లో గూడా 33% ఇస్తారు. దీంట్లో వచ్చినప్పుడు దాంట్లో ఆటోమేటిక్‌గా వస్తది కదా! మీరు 1000 సీట్లు, 2000 సీట్లు పెంచుకుంటారు పెంచుకోండి. పెంచుకున్న దాంట్లో 33 ఆటోమేటిక్‌గా వస్తాయి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకు రావట్లేదా? పెరిగినప్పుడల్లా వాళ్ళకున్న ప్రపోర్షనేట్‌గా వాళ్ళకున్న రేషియో ప్రకారం వస్తా ఉంటాయి. అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్‌లో మొన్న మాట్లాడుతూ, "మీరు ఒప్పుకుంటే నేను గంటలో బిల్లు తెచ్చిస్తా" అన్నాడు. ఒప్పుకోవటం ఏంటి? 3 రోజులు ప్రత్యేక సమావేశాలు పెట్టారు. దేనికోసం? మహిళా రిజర్వేషన్ బిల్లు, అమెండ్‌మెంటు, డీలిమిటేషన్ బిల్లు వీటిని ఆమోదింపజేసుకోవడం కోసం. ఆ బిల్లు డ్రాఫ్ట్ ఉండదా? ముందే అందరు పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేయరా ముందు రోజు? చేసి చదువుకోమనరా వాళ్ళని? దానిపై చర్చించడానికి వాళ్ళకి ఐడియా ఉండాలి గదా! లేకుండా దాన్నెక్కడో అంటే దాగుడు మూతల వ్యవహారం. చిన్న పిల్లగాళ్ళు చేష్టలు చేస్తారు కదా! చిన్న పిల్లల చేష్టలంటారు. మీరు ఒప్పుకుంటా అంటే, మీరు రెడీ అంటే నేను తెస్తా గంటలో బిల్ అంటాడు. గంటలో తేయటం ఏంటి? బిల్లు కోసమే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అయిన తర్వాత మీరు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఇది మాది. అది ఆమోదించినయి, ఆమోదించకపోని. పాస్ అయినయి, ఫెయిల్ అయినయి. ఏదైనా కావచ్చు. ఇది మా స్టాండ్, మా బిల్లు ప్రభుత్వం బిల్లు ఇగో ఇట్లా పెట్టదలుచుకుంది అని చెప్పి ముందుకెందుకు పెట్టలేకపోయారు? అక్కడికొచ్చి పార్లమెంట్‌లో చెప్తుండ్రు. 50% పెంచేదానికి మీరు ఓకే అంటే నేను 50% ప్రకారం తెస్తా. జనాభా లెక్కల ప్రకారం కాదు అని. అంటే మీరు ఒక ఇంటెన్షన్ ఏం చేశారు? మహిళా బిల్లుని అడ్డం పెట్టి ప్రతిపక్షాలను బ్లాక్‌మెయిల్ చేసి, మహిళా బిల్లు అది మిక్స్ చేసి డీలిమిటేషను వాళ్ళే దేవుడాంట పెడతారు. ఎందుకంటే మహిళా బిల్లుని వ్యతిరేకిస్తే రాజకీయంగా నష్టమైద్ది కాబట్టి దాంట్లో ఇది కలిపి పెట్టేయొచ్చు అని పెట్టుకుర్రా? ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఎప్పుడైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, నాయకులు
పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు మళ్ళా పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడొచ్చి అమిత్ షా గారు మీరందరూ ఓకే అంటే ఇది కాదు జనాభా కాదు గానీ నేను 50% పెంచేదాన్ని బిల్లు తెస్తా అంటుండు. అంటే దీని అర్థం ఏంటి అసలు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇదే ఆ పద్ధతి. దానికి ఒక క్రైటీరియా ఉండదా? పద్ధతి ఉండదా? పాడుండదా? ఏదుండదా? మీరు ఒప్పుకుంటారంటే నేను తెస్తా. ఏంటిది? ఇది కనీసం మామూలుగా ఒక పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లని పెళ్లి చూపులు చూసుకునేటప్పుడు కూడా ఒక ఫార్మాలిటీ ఉంటది. ఒక దేశానికి పార్లమెంటు, దేశానికి చట్టం చేసేటప్పుడు దానికి ఒక డ్రాఫ్ట్ ముందే దానికి సంబంధించిన సభ్యులకి ఇవ్వటం ఇది ఉండదా? ఏది లేదు. అదే ఒక చీకటి గదిలో మరుగున పెట్టి మీరు ఒప్పుకుంటున్నట్టే తీస్తా బయటికి. లేదంటే తీయను. ఏంటి నువ్వు తీసేది? లాటరీ టికెటా ఇదేమన్నా? ఏదో పెళ్లి పిల్లగాడికి పెళ్లి పిల్లని చూపించాలంటే నువ్వు ఒప్పుకుంటున్నానంటే నేను చూపిత్తా అమ్మాయినంటే అసలు చూపియాలంటే నువ్వు అసలు ఒప్పుకోవాలంటే చూపించాలి కదా అమ్మాయిని. బిల్లును కూడా ఒప్పుకోవాలంటే అసలు నువ్వు పెట్టే బిల్లు ఏదో చెప్పరా నాయన దేశానికి అంటే, లేదు లేదు నేను చెప్పను. నువ్వు ఓకే అంటే, నువ్వు బ్లాంక్ పేపర్ మీద సంతకం పెడతా అంటే, నేను తీసుకొస్తా. అంటే ఏంటిది ఈ బ్లాక్ మెయిలు? ఇగో దీనిపైన కదా చర్చ జరగాల్సింది. కొంతమంది అంటున్నారు 50% పెంచుతున్నాడుగా అమిత్ షా నష్టం ఏముంది? భవిష్యత్తులో ఇంకా నష్టం జరిగిద్దిగా. భవిష్యత్తులో ఇంకా నష్టం జరిగిద్దా? లాభం జరిగిద్దా? పక్కన పెడితే ఇటువంటి బ్లాక్ మెయిల్, బ్లాంక్ పేపరు పాలిటిక్స్ కాదు కావాల్సింది. ఫెయిర్ అండ్ ఫెయిర్‌గా ఉండాలి. ఫ్రీగా ఉండాలి. దేశానికి, సమాజానికి చెప్పాలి. ఇగో మేము ఈ పద్ధతిలో పోతున్నాం అని. చెప్పేదేమో ఒకటుంది, చేసేది ఒకటుంది. కాబట్టే మళ్ళా పార్లమెంట్‌లో మీరు ఒప్పుకుంటారంటే నేను తెచ్చి పెడతా బిల్లు. రెడీగా ఉంది. గంటల్లో తెస్తా. గంటలలో తేవాల్సిన అవసరం మీరు ఒక ప్లాన్ ప్రకారం 3 రోజులు సమావేశం పెట్టాలనుకుంటుంటే డ్రాఫ్ట్ తయారై ఉంటది. ఆ డ్రాఫ్ట్ ఎందుకు పెట్టలే? ఆ డ్రాఫ్ట్‌లో ఏముందసలు? ఆ డ్రాఫ్ట్‌లో ఈ దేశాన్ని మోసం చేసేదుందా? ఈ దేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలను మోసం చేసే వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని బయట పెట్టకుండా మీరు ఒప్పుకుంటున్నట్టే అది కాదు గాని ఇంకోటి తెస్తా అని చెప్పినట్టుంది. దీనికి మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ చీకటి భాగవతానికి మద్దతులు. మళ్ళా దీన్ని ద్రోహమట, మహిళలకు ద్రోహమట, ఆడపడుచులకు ద్రోహమట, భ్రూణ హత్య అట ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఈ భ్రూణ హత్యలు ఎవరు చేస్తున్నారు? అసలు ఏంటి మీ మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు నిజంగా ఫెయిర్ ఉన్నారా? అనేది దేశానికి తెలిసింది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇది ఈనాడుకి సంబంధించి రైట్. సాక్షి. మహిళలు క్షమించరట. మహిళా బిల్లును అడ్డుకున్న పాపం మహిళా బిల్లును అడ్డుకోలేదురా నాయన వాళ్ళు. మహిళా బిల్లును అడ్డుకున్నారు, అడ్డుకున్నారని బీజేపీ చెప్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నిన్న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అంటే ఇక్కడ అర్థమైతుంది. నరేంద్ర మోడీ గారు ఎన్‌డీఏ ప్రభుత్వం చేసిన ఈ పని దేశానికి తెలిసింది, జాతికి తెలిసింది. జాతి ముందు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు అనిపిస్తుంది. దానికి జాతినుద్దేశించి ప్రసంగించిండు అంటున్నారు గానీ, ఇది దేశానికి, జాతికి క్షమాపణ చెప్పినట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదో అటెంప్ట్ చేశారు. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన దానికి ఇక దాన్ని కవర్ చేసుకొని విపక్షాలు అడ్డుకున్నాయి, అడ్డుకున్నాయి క్షమించదు అంటే, ఆ క్షమించాల్సింది మిమ్మల్నే, వాళ్ళనే. అసలు మీరు పెట్టిన పద్ధతి ఇది. నిజంగా మహిళా బిల్లు పెట్టాలని కమిట్మెంట్ ఉందా? ఇప్పుడు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నిన్న కూడా ఢిల్లీలో. మీరిప్పుడు రెడీగా ఉండండి. రేపే మండే రోజు పాస్ చేద్దాం. 543 సీట్లకి 2023లో ఆమోదించిన బిల్లుకి అమలు చేస్తా అంటే రెడీ. మేము సిద్ధంగా ఉన్నాం రండి అంటున్నారు. పెట్టండి మహిళల కోసమే కదా మీ మీ తపనంతా. ఆ మహిళా బిల్లు పెట్టండి. డీలిమిటేషన్ తర్వాత చేసుకోవచ్చు. దాంట్లోనే అన్నీ పెట్టండి. 2029 నుంచి అమలు చేస్తాం. లేదు యూపీ ఎన్నికలు రేపు రాబోయే యూపీ ఎన్నికల నుంచి అమలు చేయండి అంటుండు రేవంత్ రెడ్డి. అయినా గాని మాకు ఇబ్బంది లేదు. మహిళల కోసమే మీరు అంటున్నారు కాబట్టి మహిళా బిల్లుకి మేము ఎప్పుడంటే అప్పుడు రెడీ. డీలిమిటేషన్ పక్కన పెట్టేయండి. దీనికి దాని లింక్ తొలగించండి. తొలగించి 543 ఇప్పుడున్న సీట్లలో 33% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ, ఇప్పటికిప్పుడున్న అసెంబ్లీలలో ఉన్న సీట్లలో 33% ఇస్తూ, రేపు జరగబోయే యూపీ ఎన్నికల్లో కూడా 33% రిజర్వేషన్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచే మీరు బిల్లు పెట్టండి. మండే రోజు మేము మద్దతిస్తాం అంటాడు. పెట్టండి మరి. మీరు పదే పదే అంటున్నారు కదా! క్షమించరు మహిళలని. ఇప్పుడు క్షమించాల్సింది ఎవరిని? అది ప్రధానమంత్రి గారు జాతినుద్దేశించి ప్రసంగించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మీరు చేసిన పనితనం దేశానికి తెలిసింది. కాబట్టే బయటకొచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే దేశద్రోహమా? పరిపాలన అంటే ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేయడమా? తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు నిన్న సోషల్ మీడియాలో పెట్టారు. మీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే దేశద్రోహం ఎట్లయిద్ది? దేశద్రోహం కేసులు ఎట్లా పెడతారు? అది కూడా జర్నలిస్టుల పైన. ఎందుకంటే శ్రీహరి అని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకుడు, జర్నలిస్ట్ కూడా ఆయన. ఆయన పైన మొన్న కేసు పెట్టారు. కోర్టు రిమాండ్‌ని తిరస్కరించింది. బయటకొచ్చిండు. బయటకొచ్చిన తర్వాత వారితోని మరి ఫోన్‌లో మాట్లాడినట్టుంది. ఇప్పుడు దానిపైన నేను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశ్నించే వాళ్ళపైన దేశద్రోహం కేసు పెడితే, మరి ప్రశ్నించాల్సిందెవరు? ప్రజల పక్షాన మాట్లాడాల్సిందెవరని, అని జెప్పి వారు అడిగారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు
ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి, చేసే పనులకి తేడా ఉంది. మా మా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టదు, కక్ష సాధింపులుండవు అని చెప్తున్నారు. మేము చాలా నీతి, నైతిక విలువలతోని ఉంటాం అంటున్నారు. ఇప్పుడు ఆ శ్రీహరి అనే ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని పోస్టులు పెట్టిండట అసభ్యకరంగా. ముఖ్యమంత్రి స్థాయిలో ఒకవేళ అసభ్యకరంగా పెడితే కేసులు పెట్టొచ్చు, తప్పులేదు. కానీ అది దేశద్రోహం గాదు. దానికి ఉండే కేసులు దానికుంటాయి. అట్ ద సేమ్ టైమ్ వారు అంటే ఒక తప్పుడు పోస్ట్ పెట్టిండు కాబట్టి కేసు పెట్టారు. ఆయనే గాదు, చాలా మంది మీద పెట్టారు. తప్పుడు పోస్టులు పెట్టినందుకు. తప్పుడు పోస్టులని మీకు కనిపిస్తున్నాయి. అది లేదు, మేము పెట్టింది నిజమే అని వాళ్ళంటారు. అది సరే, ఏదేమైనా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టారు. మరి అదే తప్పుడు పోస్టుల్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జగన్మోహన్ రెడ్డి చేతిలో, భారతి చేతిలో కత్తులు పెట్టి, గొడ్డళ్ళు పెట్టి ఇప్పుడు కొన్ని వందల ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేశారు. మరి అదేంటి మరి? అది నైతికత? మరి వాళ్ళ మీద ఎవరు పెట్టాలి కేసులు? ప్రభుత్వం పెట్టిద్దా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వచ్చింది. ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాస్ నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పైన, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కేసులు పెట్టాలా? ఎవరు పెట్టాలి? పెడతారా మీరు? నిజంగా నిజాయితీ ఉందా? నైతికత ఉంటే? కాబట్టి ఇటు నుంచి అయినా, అటు నుంచి అయినా అటువంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వ్యక్తిత్వ హననాలు గాకుండా ఈ రాష్ట్రం కోసం పనికొచ్చే మాటలు, పనికొచ్చే పోస్టులు పెట్టాలా. ఈ 2 పార్టీలు. 2 రెండే. వాళ్ళ మీద ఈళ్ళు, వీళ్ళ మీద వాళ్ళలో తక్కువ ఎవరు లేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడి, ఇంకోటి ఎన్‌డీఏతో స్నేహమో, కాంగ్రెస్‌తో బంధమో మరోసారి చర్చనీయాంశమైన చంద్రబాబు ముసుగు రాజకీయం అట. చంద్రబాబు నాయుడు గారు ముసుగు రాజకీయం బయటపడ్డదట. ఎన్‌డీఏతోనేమో భాగస్వామ్య పక్షం, కాంగ్రెస్‌తోనేమో బంధం. ఈ బంధాలకి, భాగస్వామ్య పక్షాలకి ఎక్కడిదక్కడే ఏర్పాటు చేసుకుంటే, ఇంకా పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్న ఒక మంత్రి ఇంటికి పోయి టిఫిన్ చేస్తారు. అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళలు అందరొస్తారు. వారితోని కుశల ప్రశ్నలు, వారితోని కూర్చొని చాలా సరదాగా మాట్లాడతాం. ఇదంతా చూస్తుంటే వాస్తవంగా అసలు రేవంత్ రెడ్డి ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షమా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని ఒక డౌట్ వస్తుంది. అసలు రేవంత్ రెడ్డిని నడిపించేది చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు గారు ఇటు 2 పడవల పైన కాళ్ళు పెడుతుండా? ఇటు ఎన్‌డీఏతోని ఉంటూనే కాంగ్రెస్‌తోని కూడా లైజన్ మెయింటైన్ చేస్తుండా త్రూ రేవంత్ రెడ్డి? ఎందుకంటే గతంలో చూసినాం మనం. 2014, 19 మధ్య 18 వరకు ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షం ఉంది. ఆల్ ఆఫ్ సడెన్‌గా దాంట్లోంచి బయటకొచ్చి దానికి కారణం ప్రత్యేక హోదా ఇయ్యలేదు కాబట్టి నేను బయటకొచ్చినా అన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి పోయిండంటే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంట్‌లోకి యూపీఏ అలయన్స్‌లోకి పోయిండు. యూపీఏ అలయన్స్‌లోకి పోయి అఫీషియల్‌గా తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అఫీషియల్‌గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేసిన ఒక బహిరంగ సభలో మాట్లాడి ఆలింగనాలు చేసుకున్నాడు ఆ రోజు. అంటే ఈ గుట్టు బయటపడ్డది. ఇటు ఎన్‌డీఏతోని భాగస్వామ్య పక్షం ఉంటూనే కాంగ్రెస్‌తోని లైజన్ చేస్తాననే విషయం అప్పుడున్న ఎన్‌డీఏ కూటమి అంటే ఇదే మోడీ గారు, అమిత్ షాకి తెలిసే ఇక ఆయనకు కొద్దిగా చిటపటలొచ్చినియి. బయటపడ్డది కాబట్టి ఇక ఎట్లా బయటపడది అని చెప్పి బయటికొచ్చిండు. దానికి కారణం ప్రత్యేక హోదా అని చెప్పిండు. మళ్ళా ఇప్పుడేమన్నా కథ నడుస్తుందా అనేది సాక్షి పేపర్ ఒక వార్త. ఇప్పుడు కూడా 2028, 27, 29 వరకు ఉండి ఈ లైజన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏమన్నా అనుకూల వాతావరణం ఉండి, అనుకూల పవనాలుండి, నెక్స్ట్ టైమ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కూటమి అనే అవకాశాలుంటే, ఈ ఈ కూటమి నుంచి ఆ కూటమిలోకి జంప్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసుకుంటుండా. ఈ రెడీ చేసుకునే దాంట్లో కార్యక్రమమేనా? రేవంత్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వ్యవహరించినట్టు వీళ్ళు వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మా ముఖ్యమంత్రి మా పార్టీ నుంచి ఎన్నికైన ఆయన అన్నట్టు వాళ్ళు ఫీల్ అయితున్నారు. ఈయన కూడా ఆడకపోయి అదే ఫీలింగ్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అల్టిమేట్‌గా ఈరోజు తెలంగాణ పత్రికలకు సంబంధించి 'నమస్తే తెలంగాణలో' ఒక బ్యానర్ ఐటెమ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అని. బందీ అయిందని జీవన్ రెడ్డి కామెంట్ చేసిండు. మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్‌లో జాయిన్ కాబోతుండు. రేవంత్ రెడ్డి చేతిలో బందీ అయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి. మరి నిజంగానే బందీ అయిందా? ఆ బందీకి కారణం చంద్రబాబు నాయుడు లైజనేనా? ఇవన్నీ చాలా అనుమానాలొస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఫోటోలొచ్చినాయి ఢిల్లీలో. తెలుగుదేశం పార్టీ నాయకులతోని కలిసి అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎట్లయితే వ్యవహరించిండో, బిహేవ్ చేసిండో ఇప్పుడు అట్లే బిహేవ్ చేస్తుండు. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఒక కీలకమైన అంశం పైన ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమి డివిజన్ అయ్యి మహిళా బిల్లు డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతున్న సందర్భంలో, ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో, ఇంత సీరియస్‌నెస్ ఉన్న సందర్భంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది దక్షిణాది రాష్ట్రాల నుంచి డిఫర్ అయితున్నాయి ఎన్‌డీఏ గవర్నమెంట్ పెట్టిన బిల్‌ని. అటువంటి సందర్భంలో మొత్తం ఎన్‌డీఏ నాయకుల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని మీటింగ్ అయిందంటే దీని అర్థం ఏంటి? ఈ లోపాయకారి వ్యవహారాలేంటి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎన్‌డీఏతో స్నేహము, ఎన్‌డీఏతో
అదే కాంగ్రెస్‌తో బంధం అని చెప్పి మరోసారి చర్చనీయాంశమైందట. శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కుమారస్వామి ఎన్‌డీఏలో క్యాబినెట్ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్‌డీఏ క్యాబినెట్ మంత్రి వీళ్ళంతా మంత్రులన్నట్టు. డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు, ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు వీళ్ళంతా మహిళలు. వీళ్ళతోని చాలా ఫోటోలు దిగాడు. కొన్నేశారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో ఉన్న అసలైన కాంగ్రెస్ నాయకులు కూడా అనుమానొస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ ముఖ్యమంత్రా? మన ముఖ్యమంత్రి ఆయన. రైట్. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. ఇది జాతి విద్రోహం. మహిళా బిల్లును అడ్డుకోవడం జాతీయ అహంకారము, క్షమించరాని నేరమట. నిడదవోలు ఎన్డీఏ కూటమి నిరసన ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది జాతి విద్రోహం అట. ఏది బిల్లును అడ్డుకోవడం. నిజంగానే మహిళా బిల్లు ఒక్కటే పెట్టుంటే అడ్డుకుంటే జాతి విద్రోహమే. దాంట్లో డౌట్ లేదు. మహిళా జాతి విద్రోహం అయింది. కానీ దీని వెనక లింకులు, దీని వెనక వ్యూహాలు, దీని వెనక కొర్రీలు, కిరికిర్లు ఉన్నాయి. ఆ కిరికిర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చాలా గమ్మత్తు ఉంటది. ఇప్పుడు జాతి విద్రోహం అని చెప్పి ర్యాలీలో చెప్పిండు కదా! ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఎన్డీఏ కూటమిలో పొసక్క బయటికి రావాల్సిన పరిస్థితొస్తే, రేపు 2029లో ఎన్డీఏ కూటమి ఓడిపోయే పరిస్థితి ఉంది అని ఒక ఏమన్నా సర్వేలు రిపోర్ట్‌లొస్తే ఆటోమేటిక్‌గా ఆయన స్ప్లిట్ అయితారు. బయటికొస్తాడు. ఆ రోజు ఏదో ఒకటి కారణం వెతుక్కుంటూ ఇక అది వచ్చే అవకాశం లేదంటే ఇటు జంప్ అయితాడు. ఆ జంప్ అయ్యే కార్యక్రమంలో ఇది మాట్లాడతాడు చూడండి మీరు. గుర్తుపెట్టుకొని ఆలోచించండి. ఆ రోజు మహిళా బిల్లు అనే ఒక వంకతోని దక్షిణాది రాష్ట్రాలకి ద్రోహం చేయాలని చూశారు. నేను జెప్పిన. ఇనలేదు. తెలుగు జాతికి ద్రోహం చేయాలని చూస్తే నేనెట్లా ఒప్పుకుంటా? అందుకే ఆ రోజు నుంచి మాకు తేడాలొచ్చినాయని చెప్తురు. గ్యారంటీ డౌట్ లేదు. ఇది ఈరోజు ఇది జాతి ద్రోహం అంటున్నారుగా, ఆ రోజు దక్షిణాది ద్రోహం అంటాడు. దక్షిణాదికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి. నేను అడ్డుకున్నా ఇంటర్నల్‌గా. అది మనసులో పెట్టుకొని రాష్ట్రానికి అన్యాయం చేశారు. కాబట్టి బయటకొస్తాను. ఖతం అయిపాయే. మనం గతంలో చూసినాం 2018లో. ఇదే ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఈ చిన్న చిన్న మీ కేసుల కోసం, మీ సంపద కోసం, మీ కొడుకులు లేదా మీ కుటుంబ సభ్యులు పదవులు రావటం కోసం, మీరు ఎలివేషన్ కావటం కోసం, మీ కుర్చీలో పదిలంగా కూర్చోవటం కోసం ఇంత దిగజారుడు వ్యవహారాలు చేస్తే ఎట్లా? ఇంత సీనియర్ నాయకులు 40 సంవత్సరాల రాజకీయం. అసలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏం నష్టం జరుగుతుంది? ఎందుకు వాళ్ళంతా ఈ స్థాయిలో ఒక మొత్తుకుంటున్నారు? ఎందుకు గొడవ చేస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? స్టాలిన్ లాంటోళ్ళు, మమతా బెనర్జీ లాంటోళ్ళు. దీని వెనక ఏమన్నా ఉందా అని స్టడీ చేశారా? స్టడీ చేయలేదా? మీకు తెలవదా జరిగే నష్టం? అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మీరు ఒప్పుకుంటున్నంటే నేను బిల్లు తెస్తా అని పార్లమెంట్ పెట్టిందే బిల్లు ఆమోదించడానికే. ఒప్పుకుంటే బిల్లు తేవడం ఏంటి? బిల్లు పెట్టాలి కదా! ఏంటి దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి? సీక్రెట్ ఏంటి అని మాట్లాడారా? అది ద్రోహం కాదా? దాన్నేమంటారు? అదేం అది ఏ జాతి ద్రోహం? దక్షిణాది జాతి ద్రోహమా? కాబట్టి ఆత్మవంచన చేసుకొని, ఆత్మాభిమానం చంపుకొని, పదవుల కోసం మరీ ఇంత అటు చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి తెలవదా జరుగుతున్న నష్టం? ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం? తెలిసే ఎందుకు నటిస్తుండ్రు? మరీ నరేంద్ర మోడీ గారంటే అంత భయమా? అంత భక్తా? లేదా మీరు ఆ మేరకు తప్పులు చేసుండ్రా? ఎందుకు భయపడుతున్నారు? పక్క రాష్ట్రం స్టాలిన్ భయపడింది. లేదా మమతా బెనర్జీ భయపడింది. లేదా ఇంకొక వేరే ఎన్‌డీఏ కూటమిలో లేని ముఖ్యమంత్రులు భయపడదా? మీకెందుకు ఆ టెన్షను, ఆ భయం? ఇది ఇగ అట్లంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్‌డీఏ కూటమిలో పొత్తు ఉండదు కదా! ఎట్లా ప్రశ్నిస్తారని పొత్తులుండేది దేనికి? రాజకీయ పార్టీలు ఇంకో పార్టీతోని పొత్తు దేనికి పెట్టుకుంటాయి? ప్రజల కోసం, రాష్ట్రం కోసం పెట్టుకుంటాయి. ప్రశ్నించకుండా నోరు మూసుకొని కూర్చోవడానికి, బానిసత్వం చేయడానికి కాదు. నష్టం జరుగుతుందంటే అవసరమైన పొత్తును వ్యతిరేకించాలి. వ్యతిరేకించిండు కదా గతంలో. ఎన్‌డీఏ కూటమిలో పొత్తుండే కదా బయటకొచ్చింది. ఏది ప్రత్యేక హోదా ఇయ్యలే, ధర్మ పోరాట దీక్షలు చేస్తా అని. ఆ రోజు మీకు గిట్టలేదు. బయటకొచ్చారు. దానికి ట్యాగ్ లైన్ ప్రత్యేక హోదా పెట్టారు. ఈరోజు గిట్టింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి ఎట్లా ప్రశ్నిస్తారంటే ఎందుకు ప్రశ్నించొద్దు? తప్పా? అడగొద్దా? అన్యాయం జరుగుతుంటే? ఇది ఒక వార్త. రాజమండ్రి, విశాఖ మధ్య కొత్త రైల్వే లైను వచ్చిందట. నిడదవోలు, దువ్వాడను కలుపుతూ లైన్‌ల నిర్మాణం 5 జిల్లాల మీదుగా నూతన ప్రాజెక్టు. దాదాపు 83,977,00,00,000 గ్రామీణ రహదారులకు కూడా ఇచ్చారట. 2 లైన్‌లు 195 కిలోమీటర్లు 8,899,000,889,00,00,000 కేంద్రం ప్రకటించింది. రాజమండ్రి, విశాఖపట్నం మధ్యలో కొత్త లైన్‌లొస్తున్నాయట. కొత్త లైన్‌ల కోసం 195 కిలోమీటర్లు 9,889,00,00,000. దాంతో పాటు గ్రామీణ రహదారులకు కూడా 83,977,00,00,000 నిధులు విడుదల చేశారు. ఇగో ఇటువంటివి చేయాలి. మీ మీ పొత్తుల వల్ల, మీ ఎత్తుల వల్ల, మీ భాగస్వామ్య పక్షాల వల్ల రాష్ట్రానికి ఏమైనా లాభం ఉండాల. డబుల్ ఇంజిన్ సర్కారులో ఇట్లాంటివి ఉండాల. అది మళ్ళా మిగతా రాష్ట్రాలకి ఇచ్చినట్టే మనకి ఇస్తే దాంట్లో పెద్ద ఉపయోగం లేదు. ఆ పొత్తుతోనే ఏదైనా లాభం ఉండాలి గదా!
ఇది ఒక ఒక వార్త అయితే, బీజేపీ మిత్రుల కష్టాలే నితీష్, షిండే పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబుకి వస్తది. మెజారిటీ ఉంటే నియంత్రణ చట్టం చేస్తారా? ఏపీలో ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయి. అలాగని చంద్రబాబు తానే రాజునని చట్టం చేయగలరా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీజేపీ మిత్రులకు కష్టాలంటే, బీజేపీ మిత్రులంటే మీ గురువే. మళ్ళీ ఎవరు బయట ఎవరున్నారు? నితీష్ కుమార్ పని అయిపోయింది. ఆయన్ని క్లోజ్ చేసేసారు చాప్టరు. నెక్స్టు నీదే చాప్టర్ ఉంది నాయన మా గురువు గారని చెప్పినట్టు. చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక జారీ చేసిండు రేవంత్ రెడ్డి గారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. ఇక నీదే ఉంది వంతు నితీష్ కుమార్‌ని పక్కన పెట్టారు. తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టారు. నీ వయసు అయిపోయింది పెద్దల సభలో కూర్చో అని. ముఖ్యమంత్రి సీట్‌నేమో డైరెక్ట్ గుంజేసుకున్నారు బీజేపీ నాయకులు. బీజేపీ ముఖ్యమంత్రి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భవిష్యత్తులో అదే జరగబోతుంది అనేది చెప్తుంది. స్పష్టంగా అదే. ఆయన పేరు కూడా తీసుకోండి. నితీష్, షిండే పరిస్థితి అంటే మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే. వాళ్ళిద్దరి పరిస్థితి ఏదైందో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా అదే ఉంది. ఎందుకు అంటే మెజారిటీ ఉంటే నియంత్రణని చట్టం చేస్తారా? ఏపీలో ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయి కాబట్టి నేను ఏదంటే అది చేస్తారా? చేయలేరు కదా! ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న భూమి అంతా చంద్రబాబు నాయుడు గారిదని ఒక బిల్లు చేస్తే అయిద్దా? కాదు కదా! లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయని ఒక జీవో చేస్తారా? చట్టం చేస్తారా? సభ్యులున్నది చట్టాలు చేయటానికి ఉంటాయి గానీ, ఆ చట్టాలు సమర్థంగా ఉండాల. ప్రజలు మెచ్చాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు. ఒకవైపేమో మొత్తం ఎన్డీఏ కూటమి పక్షాల నాయకులతోని కూర్చొని భోజనం చేసిండు, టిఫిన్ చేసిండు. బయటకొచ్చి నీకే కష్టాలున్నాయి, తర్వాత వచ్చేది నీదే వంతు అని చెప్తుండు. వాస్తవం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి ఉంటుండు. వాజ్పేయి ఉన్నప్పుడు ఉన్నాడు 2 టైమ్స్. మోడీ ఉన్నప్పుడు ఇప్పుడు సెకండ్ టైమ్. ఈ 4 సార్లు పొత్తులో ఎన్డీఏ కూటమిలో ఉండు. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయనే కింగ్ మేకర్. ఇక్కడ కూర్చొని ఫోన్ కొడితే డబ్బులు ఆడ నుంచి నిధులొచ్చేది. ఇక్కడ కూర్చొని ఫోన్ కొడితే అక్కడ నుంచి బీజేపీ నాయకులొచ్చి ఈయనతోని చర్చలు జరిపి ఎళ్ళేది హైదరాబాదొచ్చి. ప్రమోద్ మహాజన్ అని ఉండేది ఒకాయన. అక్కడి నుంచి ఢిల్లీ ప్రతినిధికొచ్చి, "సార్ ఏం చేద్దాం చెప్పండి. రాష్ట్రపతిని ఎవరిని పెడదాం? ఇగో నేను చిట్టి రాసిస్తాను ఇది తీసుకుపోయి వాజ్పేయికి" అంటే అబ్దుల్ కలాంని పెట్టారు. రాష్ట్రాలకి గవర్నర్‌గా రంగరాజన్ అని ఉండేది. ఆర్‌బీఐ గవర్నర్ అప్పుడు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పెట్టాలని చిట్టి రాసిస్తే ఆయన పంపించారు డైరెక్ట్‌గా అంతే. అటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఏముందో తెలుసా? ఈడేమన్నా 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఈయన ఢిల్లీ పోయి ఆడ అపాయింట్‌మెంట్ తీసుకొని అమిత్ షా గారు 2 అయినాయి సార్ ఎన్ని తీసుకోమంటావు అంటే, "రెండా? అయితే ఒకటి మాకిచ్చి నువ్వు ఒకటి తీసుకో" అనే పరిస్థితికొచ్చింది. రాజ్యసభకు 3 ఖాళీ అయినాయి సార్ అంటే, 3లో ఒకటి ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య అని ఉంటాడు. ఆయనకి మేము ఇచ్చేసినాం. ఇచ్చేయటమే కానీ ఈయనకి చెప్పుడు కూడా లేదు. ఈయనకి చెప్పేది కూడా లేదు. మేము ఇచ్చేసినాం. ఇంక ఆయన పని అయిపోయి ఎందుకు ఇచ్చారు సార్? ఆయనెవరు? ఆయన వైసీపీలో ఉండు కదా! ఇయన్నీ నువ్వు అడగొద్దు మాకు. మేము ఇచ్చినాం నువ్వు ఎళ్ళిపో అంతే. అనే పరిస్థితికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఎక్కడ తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏంటి అసలు 45 సంవత్సరాల రాజకీయ జీవితం. ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసిండు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి. ఆ స్థాయిలో భయపడాల్సిన అవసరం ఏంటి? ఈరోజు కింగ్ మేకర్ కదా! 2014, 19 వేరు. ఆ రోజు మీ పైన ఆధారం లేదు. ఈరోజు మీ పైన ఆధారపడి ప్రభుత్వం ఉంది. అయినా గాని మీరు వాళ్ళ పైన ఆధారపడుతున్నారు. కాబట్టే రేవంత్ రెడ్డి చెప్పిండు. "నీ పని అయిపోయింది నా నాయన. నువ్వు జాగ్రత్తగుండు. కాబట్టి నువ్వు" ఆయన గురువుగారు కాబట్టి కృతజ్ఞతతోని చెప్తుండు పాపం. ఈ ఈ స్థాయిలో లైఫ్ ఇచ్చిండు కదా రాజకీయం. పాపం జాలి తలుతుండు. చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ఈయనకు కనపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ కావాలా. ఈ పొత్తులు, ఎత్తుల కోసం మరీ ఊడిగం చేసే, పల్లకి మోసే కార్యక్రమం కాకుండా ప్రజలను నమ్ముకోండి. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.